హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చాలా రోజుల తర్వాత భీమవరం అయితే వెళ్ళామండి. ఆల్రెడీ నా షార్ట్స్ చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది, నా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళకైతే చాలా ఫుల్గా మబ్బు పట్టిందండి. చాలా వర్షం కూడా అనమాట. ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రాజమండ్రి వెళ్ళే వరకు కూడా మాకు వర్షం అయితే పడిందండి. 4 రోజులు ఉండం కదండి, బయట ఏమీ లేకుండా అన్నీ లోపల పెట్టుకుని మొత్తం డోర్స్ అన్నీ కూడా లాక్ చేసుకుంటున్నాము. అలాగే మావికి, అత్తయ్యకి, తాతయ్యకి దండం పెట్టుకొని ఇక బయలుదేరడం స్టార్ట్ అయ్యామండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అందుకే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. ఇక మేమైతే బస్ స్టార్ట్ చేసాం. మీకు తెలుసు కదండి, ఇప్పుడు ఏపీలో మొత్తం ఫ్రీ బస్ అనమాట లేడీస్కి. ఫస్ట్ టైం ఎక్కామండి. నాకు ఎందుకు ఆటో వెళ్ళడమే చాలా బెటర్ అనిపించింది అనమాట. ఫోన్స్లో చిన్న చిన్న వీడియోస్ అయితే చూసామన్నమాట. ఇలా ఫ్రీ బస్సుల వల్ల కొంచెం ఆడవాళ్ళు ఎక్కువ ఎక్కడం వల్ల గొడవలు అవి అవుతున్నాయని అయితే చెప్పారు. కానీ సేమ్ మేము రియల్గా అయితే చూసామండి. మా బస్సు ఎక్కిన బస్సులో కూడా చిన్న గొడవ అయితే అయ్యింది, పెద్దగా అవ్వలేదు. అసలు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదండి. ఏదోలా అయితే వైజాగ్ వరకు వచ్చేసామండి ఫ్రీ బస్లో. నాకైతే ఇంకెప్పుడు ఫ్రీ బస్ ఎక్కాలని అయితే అనిపించలేదు. మేమైతే ఏదోలా నుంచున్నాం కదా అని, పిల్లలైతే నుంచోలేరు కదండి ఎక్కువసేపు. అందుకే లగేజ్లు ఉంటాయి కదా, బ్యాగ్స్ మీద అయితే కూర్చోపెట్టేసాం అనమాట. 1 గంట అయిన తర్వాత అప్పుడు ఖాళీ అయిందండి బస్సు. అప్పుడైతే మాకు సీట్లు అయితే దొరికాయి. ఈ వీడియో అంతా కూడా కొంచెం చీకట్లోనే తీస్తానండి, ఎందుకంటే మేము నైట్ బయలుదేరాం కదా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది సింహాచలం కొండ అండి. చాలా బాగా కనిపిస్తుంది. నా ఫోన్లో సరిగా క్యాప్చర్ అవ్వకపోవచ్చు. ఇదిగోండి ఇదే అండి తొలి పావంచ అనమాట. ఇక్కడ నుంచి మనం సింహాచలం కొండ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ఫుల్ వర్షం కూడా అండి ఆ రోజు, పౌర్ణమి, అలాగే గ్రహణం కూడా. బస్సులో చిన్న చిన్న గొడవలతో అలాగే మా అప్పు మాటలతో మాకైతే భలే టైంపాస్ అయిపోయిందండి. అసలు 1 గంటన్నర వరకు ఎలా జర్నీ చేసాం కూడా మేమైతే మర్చిపోయాం అనమాట. ఇక వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్లో దిగితేనే మా ట్రైన్కి 7th ప్లాట్ఫామ్లోకి అయితే వస్తుందండి. అందుకే మేము బ్యాక్ సైడ్ దిగుతామన్నమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత ట్రైన్ జర్నీ చేయబోతున్నాము. వీఆర్ సో ఎక్సైటెడ్ అండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా పిల్లలు చూడండి, మా అప్పు ఇది ఎక్కడానికి, ఎక్సలేటర్ ఎక్కడానికి కొంచెం భయపడుతున్నాడు. నా వెనకున్న ఆంటీ కూడా పాపం ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డారు. నేనే చేపట్టుకుని ఎక్కించి మరీ తీసుకొచ్చానండి. మేము స్టేషన్లోకి వచ్చిన తర్వాత వర్షం ఇంకా ఎక్కువైపోయిందండి. అబ్బా ఎలా సాగుతుందో ఈ జర్నీ అని అయితే అనుకున్నాము. పర్లేదు, బాగానే వెళ్ళిపోయాము. ఇక 7th ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి. మేము మా ఇంటి దగ్గర 5:35 అలా స్టార్ట్ అయ్యామండి. మేము వైజాగ్ రైల్వే స్టేషన్ వచ్చినప్పటికీ మాకు 8:30 అలా అవుతుందన్నమాట టైము. ఇప్పుడు మేము భోజనం అయితే చెయ్యాలి. మేము ట్రైన్ వచ్చేసింది, ముందే పెడతారండి. ట్రైన్ ఎక్కేసి మా బెర్త్లో అయితే కూర్చున్నాము. బయట నుంచి మా బావ వాళ్ళు ఫుడ్ అయితే తీసుకొచ్చారండి, ఫ్రైడ్ రైస్. చాలా నచ్చింది నాకైతే, కానీ ఎక్కువ తినడం వల్ల కొంచెం వేడి చేసిందండి. ఈ ప్రయాణం అంతా కూడా బిర్యానీలు, ఫ్రైడ్ రైస్, నాన్ వెజ్ మీదే సాగిందండి. చాలా వేడి చేసింది. అందుకే నేను వీడియోస్ పెట్టడం ఎంత లేట్ అయిందండి. 2 డేస్ అయితే హెడేకే తగ్గలేదు. అందుకే నేను 2 డేస్ తర్వాత వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఏంటోనండి, ఎవరి బెర్తలు వాళ్ళకున్నా, ఎవరి సీట్స్ వాళ్ళకున్నా నాకు ట్రైన్ జర్నీలో అస్సలు నిద్రే పట్టదు. ఎప్పుడు వస్తుందా అని వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో చూసుకుంటూనే ఉంటున్నాను. చివరికి రాజమండ్రి అయితే వచ్చామండి. ఇప్పుడు కనిపిస్తుంది రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట. చాలా చీకటిగా అయితే కనిపిస్తుందండి, మీకు సరిగా కనిపించలేకపోవచ్చు. సారీ, ఇది ఒడ్డు. ఇదంతా కూడా మనకి టెంపుల్స్ అయితే ఉంటాయండి రాజమండ్రి ఒడ్డున. తర్వాత గోదావరి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు కనిపిస్తుంది ఇస్కాన్, దుర్గాదేవి టెంపుల్, అయ్యప్ప స్వామి గుడి, వేణుగోపాల స్వామి గుడి. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. మనం ఒక్క రోజులో ఇవన్నీ కూడా కవర్ చేసేయచ్చు. చాలా బాగుంటుంది. రాజమండ్రి వెళ్ళాలి, కానీ ఎప్పుడు మళ్ళీ వెళ్తామో మాకు కూడా తెలీదు. రాజమండ్రి అక్క అయితే ఉంది, తను ఎప్పుడు రమ్మంటుంది, కానీ మాకైతే వీలు పడట్లేదు. ఈసారి వెళ్తే తప్పకుండా ఈ గుళ్ళన్నీ కూడా చూడాలండి. ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక రాజమండ్రి గోదావరి అయితే స్టార్ట్ అయ్యింది. మీకు కనిపిస్తుంది కదండి బ్రిడ్జ్, ఓవర్కమ్ బ్రిడ్జ్ అనమాట. మనం ఇప్పుడు అందులోనే ట్రావెల్ చేయాలి. మేము వెళ్తుంది ఓవర్కమ్ బ్రిడ్జ్ కదండి, కానీ అటు సైడు ఇంకొక బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. దాని పేరైతే నాకు తెలీదు. అది గోదావరి స్టేషన్ నుంచి వస్తే ఆ బ్రిడ్జ్ అయితే మనం ఆ బ్రిడ్జ్లోంచి ట్రావెల్ చేయగలం. కానీ ఈ బ్రిడ్జ్ నుంచి ఆ బ్రిడ్జ్ నైట్ టైం
వీడియో తీస్తే చాలా బాగుంటుందండి, ఎందుకంటే అది ఆర్చ్ షేప్లో ఉంటుందన్నమాట. కానీ ఏమైందో తెలీదు, దానికి లైటింగ్ అయితే తీసేసారండి. కానీ చాలా బాగా కనిపిద్దును. నేను చూపిద్దామని అయితే నైట్ 2:30 అవుతుందండి లేచి మరి వీడియో తీయడానికి ట్రై చేశాను. కానీ ఏమైందో 1 మంత్ నుంచి లైటింగ్ అయితే ఆపేశారంటండి. మరి ఏం ప్రాబ్లం వచ్చిందో మాకైతే తెలీదు. నేను నిద్ర మానుకుని ఈ వీడియో తీయాలనుకున్నాను, నా అట్టర్ ఫ్లాప్ అయిపోయిందనమాట. మీకు చిన్న చిన్నగా కనిపిస్తుండొచ్చు లైటింగ్, అది అంతా కూడా రాజమండ్రి ఒడ్డండి. ఆ బ్రిడ్జ్ అయితే కనిపించట్లేదు, చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇక భీమవరం స్టేషన్లో అయితే దిగామండి. మేము వీరవాసరం అయితే వెళ్ళాలండి. పక్క ప్లాట్ఫామ్లోనే వేరే ట్రైన్ ఉందనమాట. జస్ట్ 10 మినిట్స్లో వీరవాసరం అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరండి. వైజాగ్లో అయితే 1 అవర్ లేట్ అండి ఈ ట్రైను, కానీ చాలా ఫాస్ట్గా వచ్చింది. కరెక్ట్ టైంకి భీమవరంలో దింపేసిందండి 4:30కి. ఇప్పుడు దిగామన్నమాట. పాపం పిల్లలు అయితే నిద్రలో ఉన్నారు, సరిగా నడవలేకపోతున్నారు. గ్రహణం కదండి, చూడండి చంద్రుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో, అది కూడా పౌర్ణమి కదా, చాలా బాగా కనిపిస్తున్నాడు అనమాట. ఇక్కడ నుంచి మేము ఫస్ట్ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామండి, అది కూడా మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలోనే. ఓకే అండి, చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా చీకట్లోనే నడుస్తూ ఉంటుంది ఈ వీడియో అయితే. ఇక రేపటి నుండి ఒక్కొక్క వీడియో స్టార్ట్ చేస్తానండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఎలా ఎంజాయ్ చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేం చేసాం, మా ఫ్రెండ్స్ని, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, మా ఇంటిని అన్నీ కూడా చూపిస్తానండి. ముఖ్యంగా మా నవడూరు పద్దాల వెంకమ్మ టెంపుల్ అయితే చూపించాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి, చూస్తే మీకే అర్థమవుతుంది. రేపటి నుంచి ఆ వీడియో అయితే పెడతాను, చూడండి, వాచ్ చేస్తూ ఉండండి. ఓకేనండి, ఇదంతే ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.